10 రోజుల నుంచి భారీ ఎన్నికల్లో లాయర్లు ఏదైతే బార్ అసోసియేషన్ సంబంధించిన కోరే సీతారామయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎన్నోసారి విజయం, అసలు లాయర్ బార్ అసోసియేషన్కి ఎటువంటి న్యాయం చేశారు మీరు? ఇది నేను వరుసగా ఇది 3వసారి విజయం అండి నాది. 3 సార్లు గెలిపించిన నా న్యాయవాదులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే గత సంవత్సరం మేము బార్ అసోసియేషన్లో చాలా మెడికల్ క్యాంప్స్ పెట్టి ప్రతి న్యాయవాదికి వైద్య సౌకర్యం కల్పించామండి. తర్వాత ఇక్కడ మాకు అంతకుముందు ఉన్న కమిటీ మా వెల్ఫేర్ స్టాంప్ ఉంటుందండి, దాన్ని బ్లాక్లో అమ్ముకున్నారు. అదంతా తీసేసాం. ఎవరికన్నా సర్వీస్ సర్టిఫికేట్ కావాలంటే 100 రూపాయలు దానికన్నా ఎక్కువ వసూలు చేశారు. ఈ విధంగా న్యాయవాదులకి చాలా కష్టాలు కలిగించారండి. నేను వచ్చిన తర్వాత అవన్నీ తీసేసాం. మొత్తం అంతా తీసేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్టిఫికేట్స్ ఇచ్చాం. వాల్యూ ఆఫ్ ది స్టాంప్ ఎంత అయితే అంతే వసూలు చేసాం. తర్వాత మేము వచ్చినప్పుడు 0 అకౌంట్లో ఏమీ లేవు. 23 లక్షల చిల్లర ఫిక్స్డ్ డిపాజిట్లు వాడేసి క్యాంటీన్ కట్టాము, కనిపిస్తలేదా అన్నారు. ఆ క్యాంటీన్కి 50 లక్షల పైన అయిందన్నారు. ఈరోజు వరకు లెక్కలు లేవు. మళ్ళీ ఈ సంవత్సరం మేము టెంటేటివ్గా మా ఆడిట్ రిపోర్ట్ వేసాం. దాంట్లో మొత్తం చూపించాం. ఒక్క పైసా నేను మా టెన్యూర్లో బార్ అసోసియేషన్లో ఒక్క నయా పైసా కూడా ఏ విధమైన ఖర్చు చేయకుండా మా ఎంటైర్ మా టీం అంతా కూడా చాలాసార్లు చాలా ఫంక్షన్స్ చేసామండి. ఈ సంవత్సరం మా టెన్యూర్లోనే క్యాంటీన్ ఓపెనింగ్ జరిగింది. ఇలా ఇటువగా చాలా చేశాం సార్. లాయర్లకు సంబంధించి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు పోయినాయి, ఎంత మెజార్టీ వచ్చింది? సార్ మొత్తం 677 ఓట్లండి. దాంట్లో ఈ రోజున 616 ఓట్లు పోలైనాయండి. నాకు ఈ రోజున 310 ఓట్లు వచ్చి నా అసోసియేషన్ వాళ్ళు నన్ను గెలిపించారు సార్. అసలు అసోసియేషన్కి రేపటి నుంచి అంటే 3 సార్లు విజయం పొందారు. రేపటి నుంచి ఎటువంటి పరిణామాలు అంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి వీళ్ళ ముందుకు తీసుకెళ్తారంటారు? న్యాయవాదుల గురించి నేను ఏది చేయడానికన్నా సిద్ధంగానే ఉన్నాను. దానికి ఎవరైనా అడ్డుపడేటట్లు చేస్తే నేను అసలు లెక్కే చేయను. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. విజయానికి రేపు శ్రీరాముడి కళ్యాణం. ఆ శ్రీరాముడి పేరు పెట్టుకున్న మీకు ఎటువంటి మీకు సంతోషంగా ఉందంట? శ్రీరాముడి కళ్యాణం ముందు రోజునే ఎలక్షన్ జరపటం, నేను గెలవటం చాలా ఆనందంగా ఉందండి నాకు. ఏదైతే బార్ అసోసియేషన్కి సంబంధించి 3 సార్లు ఆయన విజయం పొందారో, రేపు అంటే ఈరోజు విజయం, రేపు శ్రీరాముడు ఆ కళ్యాణం ఏదైతే ఉందో ఆ కళ్యాణానికి సంబంధించి నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు లాయర్లకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సరే అవినీతి లేకుండా ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఇక్కడ సార్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అర్జున్తో నారాయణ, సిటీ 9 న్యూస్.